హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే ఆరుద్ర నక్షత్రం పూజను ఎలా చేయాలి. అయితే అభిషేకం చేయాలా, పూజ చేయాలా, రుద్రాభిషేకం చేయాలా, హోమం చేయాలా, ఇలా రకరకాలుగా డౌట్లు అయితే ఉంటాయి. ఏమీ లేదండి, ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. చిన్న శివలింగం అయితే తెచ్చుకొని ఆరుద్ర నక్షత్రం పూజను శివుడికి లేదా రుద్రునికి అంకితం చేసే విధంగా మనం ఈ పూజ అయితే అభిషేకం అయితే చేయాలి. శివునికి అభిషేకం చేసి మారేడు దళాలతో అర్చించవచ్చు, లేదంటే శివాష్టోత్తర శతనామాలు చదవచ్చు. జపించడం అంటే స్మరిస్తూ పూజ అయితే చేయాలి. అలా స్మరించడం వల్ల ఏంటంటే మన నోట వెంట వచ్చే ఏవైనా చెడు మాటలైనా ఏవైనా కూడా చాలా మటుకు తగ్గుతాయండి. శివాష్టోత్తర శతనామాలు చదవడం వల్ల, అలాగే జపించడం వల్ల కూడా చాలా మంచిది. ఈ పూజ చేయడం వల్ల సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఉదయాన్నే లేచి మనం స్నానం చేసి పూజకి సిద్ధం కావాలి. పూజా మందిరంలో మనం దీపారాధన చేసుకోవాలి. ముందు వినాయకుడి పూజ, ఇవన్నీ కూడా దీపారాధన అయితే ముందు స్టార్ట్ చేసుకొని అభిషేకాలు, ఏమైనా హోమాలు ఇలాంటివి కొంచెం మన టైం తీసుకుంటాయి కాబట్టి కొంచెం లేట్గా చేసుకోవచ్చు. మనం ముందైతే దీపారాధన అయితే చేసుకోవాలండి. వినాయకుడి పూజ అయితే చేయాలి కదా. అయితే పూజ చేసే స్థలాన్ని అయితే శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే శివుడిని మనం ప్రతిష్ఠించాలి కదా, అందుకనే పూజా గదంతా కూడా చాలా శుభ్రంగా ఉండాలి, శుద్ధిగా ఉండాలి, శుద్ధి చేయాలి. అలా ఎలాంటి మైలు కానీ ఏమీ ఉండకూడదు. అలాగే పంచామృతాలన్నీ కూడా రెడీ చేసుకొని పంచామృత అభిషేకం అయితే చేస్తే సరిపోతుంది. అయితే శివాష్టోత్తర శతనామాలు చదవాలి. అలాగే మనకి అష్టోత్తరం, ఇంకా పంచాక్షరి ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ లింగాష్టకం ఇవన్నీ చదువుకుంటూ ఉండాలి. చదివితే చాలా మంచిదండి. అయితే ఇప్పుడు మన ముహూర్తం అయితే చూద్దాం. డిసెంబర్ 6న ఉదయం తగులుతుందండి. 8:47 నుండి కూడా ప్రారంభమవుతుంది. డిసెంబర్ 7 6:13 వరకు కూడా ముహూర్తం అయితే ఉందండి. ఇది మనం ఈ పూజ చేసుకొని శివ అష్టోత్తర శతనామాలు మంత్రజపం కూడా చేయాలి ఖచ్చితంగా. అయితే చాలా మంచిదండి ఈ పూజ చేసుకోవడం వల్ల. ఆరుద్ర నక్షత్రంలో శివాభిషేకం చేస్తే చాలా మనకి సకల శుభాలు అయితే జరుగుతాయి. ఆరుద్ర నక్షత్రం రుద్రుని శక్తితో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి శివారాధన చాలా ముఖ్యమైనది. అలాగే ఈరోజు మనం నటరాజ విగ్రహాన్ని కూడా చాలామంది పూజ చేస్తారు. అంటే కొంతమంది నటరాజ విగ్రహం ఇంట్లో ఉండకూడదని చెప్పి చేస్తారు. ఎందుకండి, ఇవన్నీ కూడా శివుడి రూపాలే కదా. మనం చిన్న శివలింగాకారం అయితే తెచ్చుకొని మనం అయితే శివలింగాకారానికి మనం పంచామృత అభిషేకాలు, షోడశోపచార పూజ చేసిన వాళ్ళు చేస్తారు. లేదంటే రుద్రహోమం చేసిన వారు కూడా ఉంటారు. రుద్రహోమం కూడా చేసుకోవచ్చు. నేనైతే వేకుజామునే లేచి పంచామృతాలన్నీ కూడా సిద్ధం చేసుకొని చేశాను. అలాగే పంచదారతో చేశాను, తేనెతో చేశాను. ఇలాగా సకల దోషాలు పోవడానికి మన ప్రయత్నం మనది.